రాబోయే కాలానికి కాబోయే టీచర్లకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు భరోసా పట్ల ప్రభుత్వం నిలబడకపోవడమే కారణంగా నిరుద్యోగులందరూ కూడా గలమెత్తారు ఈరోజు. సో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఆయన రాజీనామా చేస్తే కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్న ఘాటు కామెంట్స్ని కూడా చేస్తున్నారు. మరి ఉద్యోగాల విషయంలో ఎస్పెషల్లీ డిఎస్సి నిరుద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలనేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఈరోజు నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాటలు. ఒక్కసారి డిఎస్సి నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం మాట్లాడిద్దాం. ఆయన ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే చాలా మెగా డిఎస్సి ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిజంగా మెగా డిఎస్సి అని ప్రకటించిందా? ఇదివరకు గవర్నమెంట్ చెప్పినటువంటి వాటికి కొంత ఏమన్నా యాడ్ చేసి ప్రకటించిందా? మరి ఎందుకు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయింది? వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, అసలు ఏంటి మెగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట దాటేసింది అనుకుంటున్నారు? సో మెగా డిఎస్సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి సార్కు విద్య లేదు ఫస్ట్. బికాజ్ ఈ హ్యాస్ సమ్ నాలెడ్జ్, క్వాలిఫికేషన్స్ ఉంటే అతనికి ఏమన్నా అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక టీచర్ను చేయడానికి బీఈడి ఉండాలి, టీటీసీ ఉండాలి, అదొకటి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో టెట్ క్వాలిఫై కావాలి. థర్డ్ స్టేజ్లో ఇప్పుడు గురుకుల రాయాలంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. ఆ పేపర్ 3 అంటే ఈ 5 స్టేజ్లు దాటినాక 6వ స్టేజ్లో మళ్ళీ డెమో ఉంటుంది. 7వ స్టేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే 40 మందిని టీచ్ చేయడానికి ఇన్ని స్టేజీలు, ఇన్ని క్వాలిఫికేషన్లు, ఇన్ని అర్హత పరీక్షలు, ఇన్ని క్వాలిఫికేషన్లు పెట్టినప్పుడు మరి నీకు 4 కోట్ల జనాభాకు నువ్వు సుప్రీం. ఇప్పుడు 40 మందికే ఒక టీచర్కే అన్ని క్వాలిఫికేషన్లు ఉంటే 4 కోట్ల జనాభాకు నువ్వు సుప్రీం. నీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది? కనీసం డిగ్రీ కూడా క్వాలిఫై కాలేదు ఫస్ట్. రెండోది ఏంటంటే ఒక నీతి ఆయోగ్ కానీ, ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కానీ వాళ్ళు ఏదన్నా ఒక లెటర్ కానీ, లేకపోతే ఒక జీవో కానీ, లేకపోతే వాట్ ఎవర్ నోటీస్ మైట్ బి గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది చదువుకోగలుగుతాడా? కనీసం చదివి అర్థం చేసుకుంటాడా? ఇప్పుడు మనం గమనిస్తే ఫస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పిర్రు? మెగా డిఎస్సి అని చెప్పిర్రు. మెగా డిఎస్సి వేయలేదు. దాని తర్వాత ఫిబ్రవరి, ఈ నెల 2025 ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుందన్నారు. ఇవన్నీ చెప్పింది ఒక ముఖ్యమంత్రి, దాంతోపాటు బట్టి విక్రమార్క సారు ఎక్కడ చట్టసభలోనే చెప్పారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా లైఫ్ టైంలో ఒక్కసారి కూడా మినిస్టర్ కాలే. దాంతోపాటు డైరెక్ట్గా సీఎం కావడం, ఆ సీఎంతో పాటు ఏ శాఖలో అయినా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చాలా విలువైనవి అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ జ్యుడిషియరీ కానీ, అంటే అది ఇండివిజువల్గా చేయడమే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ తీసుకుంటే 33 జిల్లాలతోని ఎవ్రీడే మనం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కోసం ఎస్పీలతోని మనం రెగ్యులర్గా కూడా మనం అప్రోచ్ అవుతూ ఉండాలి. అసలు ఇన్ని శాఖలు ఎట్లా చేస్తాడు? న్యాయం చేస్తాడా? అంటే మీ తుపాకీ డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికి పెట్టడం వెనకాల రీజన్స్ ఏమనుకోవచ్చు? ఎందుకంటే విద్యాశాఖ మినిస్ట్రీ ఆయన దగ్గర ఉండడం, ఆయన దానికి రాజీనామా చేస్తేనే మీకు న్యాయం జరుగుతుందన్న ఘాటు వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి? మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ప్రభుత్వం నేను ఏం చెప్తా ఉన్నా అంటే వీళ్ళు నోటిఫికేషన్లో వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నది ఎవరు? వీళ్ళే కదా. స్కూటీ ఇస్తాన్నది వీళ్ళే కదా. మహిళలకు 2500 ఇస్తాన్నది వీళ్ళే కదా. తులం బంగారం ఇస్తాన్నది వీళ్ళే కదా. దాంతోపాటు ఇదేంటి డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాన్నది వీళ్ళే కదా. అసలు మాట్లాడే మాటలకు ఆచరణకు మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. హామీలు ఇస్తారు కానీ ఇవి రియాలిటీలు వస్తున్నాయా? వీళ్ళ కింద కొన్ని నరాల వీక్నెస్ బ్యాచ్ ఉంటుంది. ఇది ఇట్లా చెప్పాగానే ఎక్స్ప్రెస్ చేయగానే పోయి పాల ప్యాకెట్లు తెచ్చి కోస్తూ ఉంటారు. నేనేం చెప్తా ఉన్నా అంటే బడ్జెట్లో యాక్చువల్ బడ్జెట్, రివైజ్డ్ బడ్జెట్, దాని తర్వాత ప్రొవిజనల్ బడ్జెట్ ఎస్టిమేషన్ అని 4 రకాలు ఉంటాయి. మైకులో చెప్పంగానే కాదు, ఇవన్నీ మైకులనే చెప్పారు కానీ రియాలిటీలో లేదు. సో ప్రభుత్వం ఏంటంటే ఒక సీఎం హోదాలు ఉండి అబద్ధాలు చెప్తే దానికి అర్థం అనేది లేకుండా పోతుంది, విలువ అనేది కూడా ఉండదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే కొత్త ప్రభుత్వంతో అన్ని సెక్రటరీస్, మినిస్ట్రీస్ వాళ్ళందరూ కూడా సంప్రదింపులు జరిపి సమన్వయం కావాలని అనుకున్నాం. మరి ఒక 2 సంవత్సరాల నుంచి స్పందన లేనప్పుడు నువ్వేం అప్రోచ్ అవుతున్నావు? ఇప్పుడు బిస్వాల్ కమిటీ నివేదికను తీసుకొని వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలను మేనిఫెస్టోలో పెట్టారు. మళ్ళీ నివేదికలు ఉన్నాక మళ్ళీ ఖాళీలు గుర్తించండి, శాంతికుమారి మేడం అధ్యక్షతన మళ్ళీ ఎందుకు వేసారు? మళ్ళీ అదైపోయినాక నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఆర్థిక శాఖ ఏం చెప్పింది? అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్ని
ఖాళీలు ఉన్నాయో నివేదిక లేకపోతే రేపు వచ్చే నెలలో జీతం ఇవ్వనని చెప్పింది. మీ దగ్గర నివేదికలు ఉన్నాక ఇవన్నీ కాలయాపన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే కాలయాపన కమిషన్లు చేస్తే ఉన్న 3 కూడా పోతాయి. ఎందుకంటే తెలంగాణ భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మనం ప్రధానంగా గమనించినట్లయితే కేవలం ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైందంటే మీరు తీసుకున్న నిర్ణయాలు, ఈ విశ్వసనీయత లేని మాటలు ఈ విధంగా చెప్పడం వల్లనే మీ ఈ విధంగా సమాధానం ప్రజలందరూ చెప్తారు. అదేవిధంగా రేపు స్థానిక ఎలక్షన్ల ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, గురుకులాలలో కూడా ఇవ్వాలి. అదేవిధంగా మేడం ఇక్కడ గమనిస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిఎల్లు, జేఎల్లు వీటన్నిటి కూడా డైట్ లెక్చరరు, బీఈడి లెక్చరరు ఇవన్నీ కూడా అంటే లెక్చరరు, ఐఎస్సి, సిటీఈ, ఎస్సీఆర్టీ ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినాక ఒక 2 సంవత్సరాల నుంచి వీళ్ళకు విడుదల చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. వీళ్ళు చెప్తారు కదా జీవో నెంబరు 29, జీవో నెంబర్ 55 గ్రూప్ 1, జీవో నెంబర్ 46 కానిస్టేబుల్ ఇవన్నిటి కారణాల వలన మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నా కోసం ఏంటంటే మరి దానికి ఇబ్బందులు లేవు, లీగల్ ఇష్యూస్ లేవు, కోర్టు కేసులు లేవు, ఏ విధమైన ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. మరి వీళ్ళు రిలీజ్ చేయాలి కదా, ఎవరు ఆపుతారు వీళ్ళను? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా కాలయాపన. వీళ్ళు జీతాలు తీసుకుంటారు. నేను చెప్తున్నా ఇప్పుడు 4.5 లక్షలు సార్ తీసుకుంటుండు. నేనేం చెప్తున్నా అంటే అంత సామర్థ్యం ఉందా? ఇప్పుడు ఆ 4.5 లక్షల డబ్బులు తీసుకొని పని చేసే అంత సామర్థ్యం ఉందా? అసలు ఒక లెటర్ను చదవలేమో. మన సోనియా గాంధీ మేడం ఐ వాజ్ అనేబుల్ టు కమ్ అని దాన్ని చెప్తే ఇది ఆస్కారు, గోల్డ్ మెడల్ ఏదేదో అని చెప్తున్నాను. ఈవెన్ యూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అట్లీస్ట్ వాట్ హ్యాస్ రిటర్న్ ఇన్ దర్ పేపర్. హౌ యూ కెన్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఏదన్నా, బికాజ్ ఎవ్రీ నోటీస్ ఇన్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్. బట్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ హౌ యూ కెన్ బీ ఏబుల్ టు రూల్ ద స్టేట్ అనేది మై క్వశ్చన్. డిఎస్సి విషయంలో కావచ్చు, లేదంటే నిరుద్యోగుల విషయంలో 25,000 నుంచి 30,000 ఖాళీగా ఉన్నాయనేసి ఇంతకుముందు మాట్లాడినాం. సో ఈ ఖాళీలని గవర్నమెంట్ గుర్తించలేకపోయిందా? గుర్తించినా బయటికి చెప్పలేకపోతుందా? ఎందుకు భర్తీ చేసే విషయంలో అలసత్వం వహిస్తుంది? ఇప్పుడు ఖాళీలన్నీ తీసుకుంది మేడం. తీసుకొని కూడా ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 24 పోస్టులు ఉన్నాయి. డైట్ లెక్చరర్లు, దాంతోపాటు బీఈడి డైట్ లెక్చరర్లు తీసుకుంటే 65 పోస్టులు ఉన్నాయి. రైట్. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ మాట్లాడేదాన్ని వీళ్ళకి ఏదో రాసిస్తే కింద ఎవరో రాసిస్తే స్క్రిప్ట్ ఓరియంటెడ్ కాదు. నేను ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ప్రతిదీ కూడా వాల్యుబుల్గా తీసుకొని మాట్లాడుతున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా విద్యాశాఖలో తీసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిఎల్లు, జేఎల్లు, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, పీఈడి, ఆర్ట్ టీచర్, కార్పొరేట్ టీచర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్ ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ లేవని చెప్తారు. అసలు ఇంత ఒక సాదాసీదా వ్యక్తే నేను ఇంత క్లియర్గా నేను నెంబర్లు చెప్తున్నా, డిపార్ట్మెంట్ చెప్తున్నా, యూనివర్సిటీ చెప్తున్నా, జూనియర్ కాలేజ్ చెప్తున్నా, డిగ్రీ కాలేజ్ చెప్తున్నా, డైట్ కాలేజ్ చెప్తున్నా, బీఈడి కాలేజ్ చెప్తున్నా, మోడల్ స్కూల్ చెప్తున్నా, హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్తున్నా, అదేవిధంగా గురుకులా చెప్తున్నా, డిఎస్సి చెప్తున్నా, జిల్లా పరిషత్ హై స్కూల్ చెప్తున్నా, డిఎస్సి చెప్తున్నా, కేజీబీపీ కస్తూరబా గాంధీ బాలికా విద్యాలయ చెప్తున్నా, ప్రైమరీ స్కూల్ గురించి చెప్తున్నా. ఒక సాదాసీదా కామన్ మ్యాన్ ఈ డేటా మినిస్ట్రీస్ ఇవన్నీ చెప్తుంటే వీళ్ళు జీతాలు తీసుకొని పొద్దున్న లేస్తే 5-6 మంది మినిస్టర్లు కలుస్తూ ఉంటారు, పర్సనల్ సెక్రటరీస్, ఐఏఎస్లు గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియదు అంటారా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని ఖాళీలు ఉంటే విద్యారంగాన్ని ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడు డిఎస్సి నిరుద్యోగుల సమస్యల విషయంలో వెంటనే గవర్నమెంట్ని స్పందించాలంటున్నారు. ఏ రకంగా స్పందించాలి? మెగా డిఎస్సిని ప్రకటించాలంటారా? ఇప్పుడు మీరు ప్రైవేట్కి వెళ్తే వేలల్లో మీకు ఏమంటారు శాలరీస్ ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఇదే గవర్నమెంట్ పోస్టుల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? నిజంగా మీలాంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంత గవర్నమెంట్కి తెలిసేలా ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం మేడం. వచ్చిన మొదటి సంవత్సరంలోనే నింపుతా అని చెప్పారు. మరి ఇప్పుడు 2 years అవుతుంది. ఈ 2 yearsలో హాస్టల్ ఫీజు నేను పర్ మంత్కు యూ బిలీవ్ ఆర్ నాట్ 6,000 పే చేస్తున్నా. స్టడీ హాల్ ఫీజు 1,500 పే చేస్తున్నా. మరి స్టడీ హాల్ ఫీజు, ఈ హాస్టల్ ఫీజు, మరి అంతమంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ కోచింగ్ అంతా 2 years గ్యాప్ అయిపోతే సిలబస్ మారుస్తా అని చెప్తారు, కొన్ని సవరిస్తా అని చెప్తారు. మరి సిలబస్ మారినప్పుడు కోచింగ్ తీసుకున్నదంతా వృధా అవుతుందిగా. మరి కోచింగ్ డబ్బులు ఎవరు ఇస్తారు? హాస్టల్ ఫీజు ఎవరు ఇస్తారు? స్టడీ హాల్ ఫీజు ఎవరు ఇస్తారు? అంటే ప్రోలాంగ్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటా పోతారు? నిరుద్యోగ భృతి వీళ్ళు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఆర్థిక దోపిడీ జరుగుతుంది. మానసికంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడు మన గ్రూప్ 1 కూడా రీసెంట్గా చూసాము. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ అవకతవకలు జరగలేదని చెప్తా ఉన్నారు. అవకతవకలు జరిగింది జడ్జు బీఆర్ఎస్ పార్టీ, జడ్జు కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి. హీ హ్యాస్ వెరీ వెరీ క్లియర్లీ షోన్, హీ హ్యాస్ సీన్, హీ హ్యాస్ నోన్ ఎవ్రీథింగ్ దట్ వాట్ హ్యాస్ డన్. ఒకటి చిన్న క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. చీర కొంగులో చిట్టీలు అని చెప్పి మనం గతంలో వస్తే రెడ్ హ్యాండెడ్గా ఇన్విజిలేటర్ పట్టుకుంటే డిబార్ చేసిర్రు. మరి నేనేం చెప్తా ఉన్నా అంటే క్వశ్చన్ పేపర్ని నీకు తెలిస్తేనే కదా ఆన్సర్ ఏమనేది రాసుకొని పోయింది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ 1 ticket, I bought it అంటే ఇట్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ యూ.
అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది ఏసీ కోచ్లు అనేది రైల్వేలు ఉంటుంది. సో ఆ కోచ్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్ ఎంత, అది స్లీపరా, కోచ్ అది లేకపోతే ఏసీనా, ఏసీలో టైర్ 1, టైర్ 2, టైర్ 3, ఏ బాక్స్ అని తెలుస్తేనే కదా డేటా ప్రకారం పోయి కూర్చునేది. అది పేపర్ అనేది ఆ విధంగా లేకపోతే ఏ విధంగా చిట్టీలు తీసుకోపోయారు? మరి దానికేం సమాధానం చెప్తారు? జడ్జికి అంత మెచ్యూర్ లేదంటారా? రాజ్యాంగబద్ధ సంస్థ కదా, హైకోర్టు జడ్జి అంటే ఆషామాషి పర్సన్ కదా, ఆషామాషి పర్సన్ ఏం కాదు కదా. వాళ్ళ పూర్వాపరాలు విచారించి సరైన ఆధారాలు ఉంటేనే తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వం సమర్థత లేకపోవడం వల్లనే పరిపాలన అనేది ఈ విధంగా నీరుగారుతా ఉన్నది. సో ఇప్పటికైనా మేల్కొని సమాధానం చెప్పకపోతే నేపాల్లో ఏమైందో, బంగ్లాదేశ్లో ఏమైందో, ఇండోనేషియాలో ఏమైందో, ఒక కామన్ మ్యాన్ 26 ఇయర్స్ ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏకంగా ప్రధానమంత్రిని, షేక్ హసీనాను ప్రధానమంత్రి క్యాబినెట్నే తుంగల దొక్కింది. ఆడ బిల్లు పెట్టలేదు, లోక్సభ లేదు, రాజ్యసభ లేదు, ఏ బిల్లు ఆమోదం లేదు, తొక్కుతే పాతాలని పోయారు. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్. వీఆర్ స్ట్రాంగర్ దెన్ యూ, వీఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. సో షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి ఎల్స్. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్, ట్రై టు రిలీజ్ ద నోటిఫికేషన్స్. గురుకుల పోస్టింగ్లో నీకు అన్యాయం జరిగింది, నువ్వు కోర్టులో కూడా కేసు వేసి ఫైట్ చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది? అది మండే రోజు జడ్జిమెంట్ ఉంది, ఈ మండే చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే 46 వాళ్ళకి అన్యాయం చేసిర్రు, 29 వాళ్ళకి అన్యాయం చేసిర్రు, ఇక నాకు మాత్రం న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. వీళ్ళు అంటే గవర్నమెంట్ తరఫున ఉంది ఇది వాదన కాబట్టి, గవర్నమెంట్ చేతుల్లో ఉన్న పని కాబట్టి కోర్టు మీద న్యాయం మాకు నమ్మకం ఉంది, కానీ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. అది చేరా పక్కన పెడితే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ మాత్రం కలిపి జంబో అండ్ కాంబో నోటిఫికేషన్లో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము. అప్పుడే కదా అస్మా నువ్వు బయటికి వచ్చింది, అంటే అక్కడ నీకు కొంత అన్యాయం జరిగింది, అంటే డిసెండింగ్ ఆర్డర్లో రావడం వల్లనే, వేయడం వల్లనే నీకు కొంత నీ పోస్టింగ్కి కొంత ఆటంకం కలిగింది అని బయటకు వచ్చావు. అప్పటి నుంచి నీ ఫైట్ ఎట్లుంది? అధికారులను ఎవరినన్నా కలిసినవా? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఎట్లా ఉంది వాళ్ళ స్పందన? అసలు మేము కలవని అధికారి ఎవరని అడగాలి. ప్రతి ఒక్కరిని కలిసినాం, గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో ప్రతి అధికారిని కలిసినాం, ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అందరినీ కూడా కలిసినాం. చేస్తాం అనుడే తప్ప 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ పాత నోటిఫికేషన్లు అట్లే పడిపోయినాయి. ఇప్పుడున్న వేకెన్సీస్ కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడున్నాం. ఇప్పటికీ మా ఫైట్ కొనసాగుతూనే ఉంది. అప్పుడు పీజీటీ వాళ్ళకి ఇచ్చి ఎల్బీ స్టేడియం నింపి 3000 మంది కడుపు కోత, 3000 మంది కన్నీటికి కారణమైన ప్రభుత్వం ఇది. రాగానే ఫస్ట్ నోటిఫికేషన్లు ఏమో వర్టికల్లో ఇచ్చి, తర్వాత నోటిఫికేషన్లు మార్చి హారిజంటల్ ఇచ్చి, హారిజంటల్లో ఫిలప్ చేశారు. అది కూడా ఒకటి జరిగింది. చాలా జరిగినాయి. రాగానే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు అన్యాయమే చేస్తుంది. అదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు, అంటే సమన్వయ లోపమా రీజన్? వీళ్ళకి ఏమి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఖాళీలు తెలుసుకోలేకపోవడమా? తెలుసుకున్నా ఎందుకులే ఇప్పుడు వేయడం, ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు కదా, మళ్ళీ ఎలక్షన్స్ ముందే ఏమన్నా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే మళ్ళీ నిరుద్యోగులను అందరినీ డైవర్ట్ చేసుకోవచ్చు అనుకుంటారా? అప్పుడు మీకు చెప్పినటువంటి హామీలు, భరోసాలు మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటారా ఏంటి నెక్స్ట్ ఎలక్షన్? అంతే కదా అక్క, మరి వీళ్ళకొక స్ట్రాటజీ ఉంది. మనము ఎలక్షన్స్కి పోయే ముందే నోటిఫికేషన్స్ వేయాలి. ఇంకా గత ప్రభుత్వం అదే వేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే వేస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్క నోటిఫికేషన్ వస్తే అది ఫిలప్ అయ్యే ఆర్డర్ కాపీస్ ఇచ్చేసే వరకు 2 సంవత్సరాల కాలం ఎట్లయినా పడుతుంది. ఇప్పటికీ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు వీళ్ళు. ఇంకెప్పుడు ఇస్తారు? ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు తప్పిస్తే 2000 ఉద్యోగాలే సరిగ్గా లేవు. 5000 ఉద్యోగాలు ఇచ్చి ఒక 20,000 ఉద్యోగాలు భర్తీ చేసిరా మీరు? కనీసం 20,000 ఉద్యోగాలన్నా. ఆర్టీసీ భర్తీ చేసినాము, అంగన్వాడీ భర్తీ చేసినాము, ఇలాంటివి చెప్పకండి. నిరుద్యోగులకి నిజమైన నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి అపాయింట్మెంట్స్ ఇచ్చిరా మీరు? సో పక్క రాష్ట్రంలో అమలవుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎందుకు ఇట్లా చిన్న భిన్నం చేస్తుంది నిరుద్యోగుల్ని? ఎందుకు మీ విషయంలో పక్క రాష్ట్రాన్ని కనీసం ఎందుకు వేరే విషయాలలో ఫాలో అవుతున్నప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేసే విషయంలో ఎందుకు ఫాలో అవ్వలేకపోతుంది? మీరు పెట్టినటువంటి అంటే డిఎస్సి నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి అన్న డిమాండ్స్లో ఎస్పెషల్లీ నీ డిమాండ్ ఏంటి? 9 ప్రధానమైన డిమాండ్లను మీరు వ్యక్తపరుస్తున్నారు, అందులో నీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ కూడా అవే. ఆ 9 డిమాండ్లు నావి కూడా. ఎందుకంటే నేను అభ్యర్థిని. ఆ 108 జీవో రద్దు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు ఉన్న కాలంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్న కాలంలో వచ్చిన జీవో అది. ఇప్పటికీ రాష్ట్రాలు మారినాక వేరుపడ్డ తర్వాత కూడా ఆ జీవోతో ఏం పని మనకి?
జీవో మార్చుకోవచ్చు కదా, సౌలభ్యం ఉంది కదా మనకి. సవరిస్తారా, కొత్త జీవో తీసుకొస్తారా, బీఈడీ అభ్యర్థులకు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి. ఆ జీవోని మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలి. 46 జీవో లెక్క, 29 జీవో లెక్క 108 జీవో కూడా బీఈడీ అభ్యర్థులకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ జీవోని కూడా రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ అనేవి కాంబో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అక్క మీకు తెలుసు, సపరేట్ ఇవ్వడం వల్ల బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండిపోతున్నాయి. మాకు అవసరం లేదు, పక్క రాష్ట్రమైన ఏపీలో ఇస్తున్నారు, ఆల్రెడీ కాంబో నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీని ద్వారా ఎక్కువ పోస్టులు ఉంటాయి, అలాగే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా బ్యాక్లాగ్స్ కూడా ఉండకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చదువుకున్న మెరిట్ అభ్యర్థులకు. కాబట్టి కాంబో నోటిఫికేషన్ అడుగుతున్నాము. ఆ జీవోను కూడా మేము చూపిస్తాము. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఇట్లా కాంబో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ని నిర్వహించారు. అలాగే టెట్లో కూడా భాషా పండితులకి, బయోసైన్స్ వాళ్ళకి పేపర్ 2లో పేపర్ బిగా నిర్వహించాలి. అక్కడ నిర్వహిస్తున్నారు, ఆల్రెడీ ఏపీలో నిర్వహిస్తున్నారు. ఆ జీవో కూడా ఉంది. కాబట్టి ఆ జీవోలన్నీ చూసి ఇక్కడ కూడా మార్పులు చేర్పులు చేసి మేము చదువుకున్న సబ్జెక్ట్లోనే మాకు ఎగ్జామ్స్ ఉండేటట్టు పెడితే బాగుంటుందని చెప్పేసి మా డిమాండ్. అలాగే వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఒక అర్హత పరీక్షకి ఆన్లైన్ ఎగ్జామ్ అవసరం లేదు. సరే అట్లనైనా రాద్దామా అంటే మీరు 1000 రూపాయల ఫీజు పెట్టి 1000 రూపాయలు కట్టాలి. మళ్ళీ పైనుంచి 300 కిలోమీటర్లు పోవాలి. చేరుకుంటామా లేదా తెలియదు, బస్సు సౌకర్యం ఉంటుందా ఉండదా తెలియదు, ఛార్జీలు పెట్టుకొని పోవాలి. పురుషులైతే ఛార్జీలు పెట్టుకునే పోవాలి కదా. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ 1000 రూపాయలు పెట్టి ఫీజు పెట్టి అప్లై చేసుకుంటారు, అటు ఛార్జెస్ వస్తాయి కదా, ఆర్టీసీలో కూడా వీళ్ళకి లాభాలు వస్తాయి. కాబట్టి ఇట్లా దూరం వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని ద్వారా చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు, ఎగ్జామ్కి సరైన సమయానికి పోలేకపోతున్నారు. అందుకే టెట్లో కూడా ఫీజు తగ్గించాలి, ఆఫ్లైన్ ఎగ్జామ్ నిర్వహించాలి. అలాగే బయోసైన్స్ వాళ్ళకి, భాషా పండితులకి పేపర్ బిని నిర్వహించాలి, సపరేట్గా నిర్వహించాలని చెప్పేసి మా డిమాండ్. దేశంలోనే విద్యారంగంలో టీచర్ల విషయంలో ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రం ఏ ప్లేస్లో ఉందనుకుంటూ ఒక బీఎడ్ ఒక అభ్యర్థిగా, ఒక సంఘం మెయింటైన్ చేస్తున్న జేఏసీ నాయకుడిగా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ దేశంలో ఏకోపాధ్యాయ స్కూళ్ళలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు విద్యా వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి, జనాలు గ్రహించాలి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థని కూనీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రైవేట్ విద్యా వ్యవస్థల మీద ఇవ్వబడి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో 2 నోటిఫికేషన్లు ఇచ్చారు, 2 ప్రమోషన్లు. దాదాపు గతంలో 22,000 ఇచ్చారు, ఇప్పుడు మొన్న 4,500 ఇచ్చారు. దాదాపు ప్రమోషన్ల మీద ప్రమోషన్ ఇస్తే కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఎడ్జిటి పోస్టులు కానీ భర్తీ చేయడంలో వీళ్ళకి ఏం నష్టం అవుతుంది? ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వీళ్ళు లేవు అంటున్నారు కదా. 9,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో 22,000 పోస్టులు భర్తీ చేశారు కదా. దాంట్లో మీ లెక్కల ప్రకారం, మీ జీవోల ప్రకారం, జీవో నెంబర్ 108 ప్రకారం 7,000 ఖాళీలు ఉన్నాయి గతంలో. అదేవిధంగా మొన్న ఒక 1,200 అంటే 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 8,200 ఖాళీగా ఉన్నా ఇప్పుడు ఈ మధ్యలో ఖాళీలు రిటైర్మెంట్లు చూసుకున్నా 9,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ పోస్టులు ఖాళీ లేవంటున్నాను. అంటే ఇప్పుడు మొన్న చెప్పినట్టు వీళ్ళు ప్రమోషన్లకి ఇంత, తర్వాత వాళ్ళకు ఇక్కడ నుంచి అక్కడ చోట ట్రాన్స్ఫర్లకి ఇంత, ఉద్యోగాలు ఇంత కానీ అమ్ముకుంటున్నారండి మా పోస్టులు. స్పష్టంగా కనబడుతుంది కదా 2 నోటిఫికేషన్ల ద్వారా. దాంట్లో ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్లో 70% ప్రమోషన్ నింపుతారు. అంటే 30% పోస్టు మా పక్కన తీసి పడాలి కదా, పక్కన ఉంచాలి కదా ఆ జీవోల ప్రకారం. దాని ప్రకారం చూసుకుంటే దాని ప్రకారమే కదా మేము మీకు లెక్కలు చెప్తా ఉన్నాం, దాని ప్రకారమే కదా. అదేవిధంగా ఎడ్జిటి భర్తీ చేయాల్సిన, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన అనేక ఖాళీలే ఉన్నాయి కదా. అంటే పోస్టులు ఖాళీ లేవంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్పష్టంగా 9,000 ఖాళీలు కనబడతా ఉన్నాయి. కానీ 1000 పోస్టులు ఉన్నాయి, 800 పోస్టులు ఉంటాయంటే మిగతా పోస్టులు మొత్తం టీచర్ ఉపాధ్యాయ సంఘాలకు అమ్ముకుంటున్నారా? ఏంది తెలియాల్సి ఉంది. బీఎడ్ అభ్యర్థిగానే నువ్వు ఇన్ని లెక్కలు, ఇంత ఖాళీలు, విద్యారంగంలో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఖాళీలు ఉన్నాయి ఇంత స్పష్టంగా చెప్తున్నావు. మరి అక్కడ కూర్చున్నటువంటి పై అధికారులకు కావచ్చు, శాఖలు మెయింటైన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కావచ్చు, ఎందుకు దీనిపైన అవగాహన లేకుండా పోయిందని? వీళ్ళకి అవగాహన ఉందమ్మా, అవగాహన ఉంది. కానీ నిరుద్యోగుల ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, స్కూల్ అసిస్టెంట్ బీఈడీ వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? వీళ్ళు ఉపాధ్యాయ సంఘాల నుంచి కానీ సార్ మాకు ఒక ప్రమోషన్ ఇవ్వండి సార్, మీకు ఇంత లక్షలు ముట్టా చెప్తాం సార్ అన్న కాడ వాళ్ళకి పైసలు వస్తాయి. అవి భర్తీ చేసేస్తే మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాకు ఉండట్లేవు. అదేవిధంగా మాకు ప్రమోషన్ల ద్వారా పోతున్నారా, మాకు ఎడ్జిటి ప్రమోషన్ కోట ఎందుకు తగ్గిస్తలేరు వీళ్ళు తగ్గించకపోవడానికి రీజనే అది. ఎడ్జిటి టీచర్ల దగ్గర నుంచి వీళ్ళకి పైసలు వస్తాయి, ఆ ఉపాధ్యాయ సంఘాల నుంచి వీళ్ళకి పైసలు వస్తాయి. మా నిరుద్యోగులతో భర్తీ చేస్తే వీళ్ళకి ఏం రాదు, విద్యా వ్యవస్థను కూని చేస్తారు. వాళ్ళు దాదాపు ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్లు 32 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రమోషన్కి వస్తుర్రమ్మా. వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంటుంది? ఇప్పుడు మొన్న టెట్, డిఎస్సి
ఉపాధ్యాయులకు ప్రమోషన్ తీసుకోవాలంటే టెట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కదా. మరి ఈ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు భయపడుతున్నాయి? ఈ ఉపాధ్యాయులు ఎందుకు భయపడతా ఉన్నారు? ఇప్పుడు మొన్న మేము డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు ఒకళ్ళ దగ్గర పోయి కలిసి మాట్లాడినాం. వాళ్ళు ఒక్క రోజులోనే చదివి మొత్తం సబ్జెక్ట్ చెప్పేంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకన్నారు. మరి టెట్టుకు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు టెట్టుకు ఎందుకు భయపడుతున్నారు? ప్రమోషన్ ఇవ్వాల్సిన విషయంలో వీళ్ళు టెట్టుకు ఎందుకు భయపడుతున్నారు అంటే వీళ్ళు బాగా కూని చేయడంలో, డబ్బులు తీసుకొని వీళ్ళు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది విద్యా వ్యవస్థ. వీళ్ళు రాంగ్ గైడెన్స్ పంపిస్తూ ఉన్నారు పైనకి. వీళ్ళకు ఉన్న పైసలు వసూలు చేసే బ్యాచ్లో వీళ్ళు కూర్చున్నారు. అందుకనే వీళ్ళు ఆ రాంగ్ గైడెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా మీరు అర్థం చేసుకోవాలి. స్పష్టంగా మేము నిరుద్యోగులు చెప్తున్నాం, మాకు తెలియదా? వీళ్ళకే తెలుసా? వీళ్ళకి తెలియని కంటే ఎక్కువనే మాకు తెలుసు. వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు, మాకు ఉద్యోగాల కోసం మేము చేస్తూ ఉన్నాం. మంత్రి శ్రీధర్ బాబు సార్ని అడిగితే అసలు ఉండాల్సిన కంటే ఎక్సెస్ టీచర్సే ఉన్నారు గ్రౌండ్లో, కొంచెం ఆగండి, ఇప్పటికిప్పుడు వేయడానికి వీల్లేదు అని అంటున్నారు. లేదు మేడం, అది లేదు. వాళ్ళు ఏదో వాళ్ళకు ఫిలప్ చేసే ఉద్దేశాలు లేదు కాబట్టి అలా అంటూ ఉన్నారు. ఇంతకుముందు లాస్ట్ బట్టి విక్రమార్క గారి అన్నారు, అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారే మీరు ఇప్పుడు డిఎస్సి రాయండి, మీరు ఇప్పుడు డిఎస్సి రాస్తే మేమే 6,000 పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామనేసి చెప్పినారు. ఆ నోటిఫికేషను ఈ ఎస్సీఏ వర్గీకరణ వల్ల ఆగిపోయింది. ఎస్సీఏ వర్గీకరణ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయితే నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, ఏం ప్రాబ్లం అవుతుంది? మీరే కదా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆ 6,000 ఇప్పుడు మొన్ననే రీసెంట్గా 4,400 చిల్లర ప్రమోషన్ జరిగినాయి. అవి 4,000 అవి ఒక 6,000, 10,000 పోస్టుల కంటే ఎక్కువనే ఉన్నాయి ఖాళీలు. వేకెన్సీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, ఇస్తే విద్యార్థులందరికీ న్యాయం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీరే స్థానిక ఎన్నికలకు కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు కానీ వెళ్తే మీకే మంచి మెజారిటీ వస్తుంది. ప్రభుత్వం మీకు కూడా సానుభూతి చూపించి మీకే ఓట్లు వేయడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఇలా విద్యార్థుల మీద విద్యార్థులు ఓటేస్తేనే గెలిచినామన్న ప్రభుత్వము మీది, విద్యార్థుల ప్రభుత్వం మాది ప్రజాపాలన ప్రభుత్వం అనేసి మీరు చెప్తా ఉన్నారు. ప్రభుత్వము ఈ ప్రజల మీద కక్ష కట్టడం, విద్యార్థుల మీద కక్ష కడితే ఏమొస్తుంది? మీకేమీ రాదు. మీరే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఏం జరిగిందో, రాష్ట్రంలో మార్పు ఎలా వచ్చిందో మీకు తెలుసు. అలా మీరు కూడా ఏం చేయకపోతే, ఇంకో 3 years వరకు ఏం చేయకపోతే, ప్రభుత్వంలో మార్పు ఏమి ఉండకపోతే విద్యార్థులు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. సో మొన్న డిఎస్సి ఎగ్జామ్ రాశారు, దాంట్లో అవకతవకలు జరగడం వల్లనే నీకు పోస్టింగ్ రాలేదు అనేసి నీ వాదన. అసలు ఎందుకు రాలేదనుకుంటున్నావు? ఎక్కడ తప్పిదం జరిగిందని? మెయిన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎస్జిటి పోస్టుకు నాట్ ఎలిజిబుల్ చేసింది. ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాస్తున్నాము. దాంట్లో ఒక జిల్లాకు ఒక సబ్జెక్టుకు 10-11 పోస్టులే వస్తున్నాయి. చలో ఇప్పుడు 11,000 పోస్టులు, 8,500 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 2,500 ఆ విధంగా ఉన్నాయి. సో జిల్లాకి కనీసము పోస్టులు రాకపోవడం, డిఎస్సి మెగా డిఎస్సి కనీసం 25,000 వేస్తే ఖచ్చితంగా ఒక జిల్లాకు ఒక 50 పోస్టులైనా వచ్చేది. కానీ 11,000 అనేసరికి ఒక 5 పోస్టులు 4 పోస్టులు కొన్ని సబ్జెక్టులో లేదు. ఇప్పుడు టెట్ సైన్స్ వాళ్ళు రాస్తున్నారు, బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చేస్తున్నారు. అది గత ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తొలగించి టెట్ వాళ్ళకు ఆ సబ్జెక్టులే పెట్టారు. సో ఆ విధంగా మనం మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది ఒక ముఖ్యమంత్రి చేతిలో ఉంటే అది న్యాయం జరగదు. అది ఖచ్చితంగా ఒక మంత్రికి ఇస్తే అతను బాధ్యత ఉంటారు, అతను దానిపైన ఫోకస్ ఇస్తారు. ముఖ్యమంత్రికి అనేక రకాల పనుల వల్ల అయి ఉండొచ్చు, దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మేము ప్రతిసారి రోడ్డు పైన వచ్చి ధర్నాలు చేసి ప్రెస్ క్లబ్లో ప్రెస్లు పెట్టి ధర్నాలు రాష్ట్రాలు చేస్తే పోలీస్ ఫోర్స్ తోటి మాకు జైల్లో వేసాం, అరెస్ట్ చేసి అనేకమైనటువంటి కేసులు పెడతాం. ఇలాంటి కేసులు పెట్టినటువంటి వ్యక్తులను మళ్ళీ టీజీపీఎస్ ఏముంటుంది, మీ మీద కేసులు ఉన్నాయి, అందుకోసం రిజెక్ట్ చేస్తున్నారు. అట్లా క్యాండిడేట్వి నీకు జాబ్ రాకపోవడం వెనకాల కొంత అన్యాయం జరిగింది అంటున్నావు. నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు? ఇప్పుడు గతంలో నేను గురుకుల్ రాశాను మేడం, పీజీటీ హిందీ సెలెక్ట్ అయ్యాను, నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయింది. సో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ హిందీ గురుకుల్ మైనారిటీస్లో కానీ మన రెగ్యులర్ అన్ని గురుకుల్లో వస్తుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థికి ఆ పోస్టు బ్యాక్లాగ్ పడినా సెకండ్ మెరిట్కి ఇవ్వాలి. అది బ్యాక్లాగ్ పోస్టుగా ఉంచేశారు. అవి మాకుతోటి నింపాల్సింది. అది నింపకుండా మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో మాకు తెలియదు. దానికోసం మేము రిక్రూట్మెంట్ చేసాం. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రిజల్ట్ చేసి ఎట్లా చేసింది, ఏ వ్యక్తి రోల్ నెంబర్, అతని జిల్లా ఏంటిది, లోకల్ జోన్ ఏంటిది, మల్టీ జోన్ ఏంటిది, అతనికి రిజర్వేషన్ ఉందా, ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉందా, అన్ని విధాలుగా చూస్తున్నాం. అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థి ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, మార్క్స్ల పరంగా సెలెక్ట్ అయ్యారా, రిజర్వేషన్ పరంగా సెలెక్ట్ అయ్యారా, వయసు, జిల్లా, లోకల్ కేటగిరీ, అతను తెలంగాణ వాదా లేకుంటే ఆంధ్ర వాదా, అదే విధంగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ గురుకుల్లో జరిగినటువంటి నియామకాలు ఎక్కడ కూడా
సెలెక్ట్ అయిన అభ్యర్థి తెలంగాణనా, ఆంధ్రానా, జోకలా, ఎస్సీనా, ఎస్టీనా, మార్క్స్ ఏది డిస్ప్లే చేయకుండా రోల్ నెంబర్ చేస్తే దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా దాంట్లో పారదర్శకత లేదు, అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దానికి సంబంధించి నేను ఆనాటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చేసి బుర్రా వెంకటేశం గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మేడం గారికి లేఖ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. కన్వీనర్ గారికి, ట్రిప్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ చైర్మన్ గారికి, అదేవిధంగా కన్వీనర్ మల్లయ్య భట్టు గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఆర్టీ గిట ఫైల్ చేయడం ఎందుకు మీరు రిలీజ్ అంటే యు ఆర్ నాట్ అథరైజ్, అంటే మీరు ఈ అడిగే స్థానంలో మీరు లేదు. అది అడిగే స్థానము న్యాయస్థానాలకు కానీ హైకోర్టులకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు న్యాయస్థానం ప్రతి చిన్న విషయానికి మీరు న్యాయం చేసే అధికారం ఉంది, మీరు చేయొచ్చు. ఆ విధంగా కాకుండా మీరు ప్రతిదానికి కోర్టులో వెళ్ళాలంటే మేము కష్టపడి మా కడుపు నింపుకోవడం కష్టం. మీ కోర్టులు, కేసులు, లాయర్లకు ఎక్కడ పెడతాం మేడం? ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగుల తరపున మేము వాయిస్ రేస్ చూస్తున్నాం. ఇప్పుడు వాయిస్ రేస్ మా మీద గట్ట ఏ విధంగా చేయొచ్చు, ప్రతీకార చర్యలు వాళ్ళ గట్ట తీసుకోవచ్చు కదా మేడం. ఆ విధంగా మేడం ఎప్పుడు మేము పోరాడితే పోయేది ఏమీ లేదు, బాని సంఖ్యలు తప్ప. ఆ విధంగా మేము పోరాడుతున్నాం అంతే తప్ప ఏదో మాకు ఎవరితోటి శత్రుత్వం లేదు, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే మేడం. సో డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చెప్పింది ఏంటి, తర్వాత అమలు చేసింది ఏంటి, దానివల్ల డిఎస్సి నిరుద్యోగుల సమస్యలు ఎక్కడి వరకు దారితీసినాయి? దాదాపు అప్పుడు 2023 సెప్టెంబర్లో కేసీఆర్ గవర్నమెంట్ 5,089 పోస్టులతో నోటిఫికేషన్ వేశారు. వాళ్ళు వేసిన తర్వాత అప్పుడు ఈ 5,089 పోస్టులకు కేసీఆర్ దాదాపు ఫస్ట్ అసెంబ్లీలో 13,000 పోస్టులు అని చెప్పాడు డిఎస్సి పోస్టులు. కానీ ఆయన వేసింది మాత్రం 5,089 పోస్టులే. ఆ 5,089 పోస్టులు వేసిన తర్వాత మాకు పోస్టులు పెంచాలని కేటీఆర్ను కానీ, హరీష్ సార్ కానీ, కేసీఆర్ సార్ దాకా ధర్నాలు, రాస్తారోకులు చాలా చేసాము, ఉద్యమాలు చేశాము. కాంగ్రెస్ గవర్నమెంట్ కాకముందు అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ మమ్మల్ని పిలిచి మేము అధికారంలోకి వస్తే మీకు 25,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పి ఒకరోజు గాంధీ భవన్ పిలిపించి మరి శ్రీధర్ బాబు సార్ అప్పుడు ఆపోజిషన్ లీడర్ కదా, ఆయన ఉన్నప్పుడు అక్కడ మేము మా గవర్నమెంట్ వస్తే 25,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మేము అందరం నమ్మి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుపు కోసం దాదాపు చాలా తిరిగాం. అందరూ బస్సు యాత్రలు చేసినా మా వంతు ప్రయత్నం మేము కూడా చాలా చేసినాం. కానీ గెలిచిన తర్వాత కూడా వీళ్ళు అంత ఈజీగా నోటిఫికేషన్ పోస్టులు యాడ్ చేయలేదు. మేము తిరిగితే లాస్ట్కు ఫిబ్రవరి 26 తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది. 2024 ఫిబ్రవరి 26 నోటిఫికేషన్ వచ్చింది. కానీ అక్కడ నోటిఫికేషన్ 11,000 తోటే వేసిళ్ళు. 25,000 అనేది 11,000 మాత్రమే వేసిళ్ళు. ఇక మిగతా 14,000 వేయాలి కదా. ఆ మిగతా 14,000 వేయకపోగా అప్పుడు 11,000 పోస్టులకు ఎగ్జామ్ డేట్స్ విషయంలో కూడా గ్రూప్ 2 ఆగస్టు 7 ఉండే, మాకేమో డిఎస్సి ఏమో జూలై 20 నుండి ఆగస్టు 5 వరకు, అంటే 2 రోజుల వ్యవధిలోనే 2 ఎగ్జామ్లు రాయలేడు. ఇవి నోటిఫికేషన్స్ అనేటివి ఇంతకుముందు అంటే ఇయర్లు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు పుష్కర కాలానికి ఒకసారి వచ్చే నోటిఫికేషన్స్ కనీసం మాకు రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని మేము అడిగినాం. అక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది దాదాపు 3 టైమ్స్ వాయిదా పడ్డది. అది వాయిదా వేయకుండా మాకు డిఎస్సి వాయిదా వేయండి, ఒక 1 మంత్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిపి మాకు ఇది వాయిదా వేయాలంటే కొందరు గ్రూప్ 2 అభ్యర్థులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసమో, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు ఆనందం కోసమో మాకు తెలియదు, గ్రూప్ 2 వాయిదా వేసి డిఎస్సి వాయిదా వేయలేదు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ వేసిన 4 నెలలకే వీళ్ళు ఎగ్జామ్ పెట్టిళ్ళు. అప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత రాస్తారోకో దాదాపు ఉస్మానియా పోలీస్ స్టేషన్, ఓయూ పోలీస్ స్టేషన్ దాకా కూడా నడుచుకుంటూ 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కూడా పట్టించుకోలేదు సిటీ కాలేజ్ నుంచి. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆ పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. నెక్స్ట్ డే ఇంకా ఉస్మానియా క్యాంపస్ మొత్తము కమ్యూనిస్టుల ఏదో లాగా అందరినీ అరెస్ట్ చేసిళ్ళు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా దిల్సుఖ్ నగర్ మొత్తం పోలీస్ నిర్బంధం, స్టడీ హాల్స్ దగ్గర పోలీసులను పెట్టి మరి ఎగ్జామ్స్ పెట్టిళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు అట్లా ఎగ్జామ్ పెట్టే ముందు వారం రోజుల ముందు పొన్నం ప్రభాకర్ సార్ గారిని కలవండి అని సీఎం గారు మహబూబ్నగర్లో సభ చెప్పితే వీళ్ళందరూ డిఎస్సి వాళ్ళందరం వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి, మీకు నెక్స్ట్ 6,000 డిఎస్సి మళ్ళీ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వేస్తాం అని చెప్పి మభ్యపెట్టిళ్ళు. ఓకే, అప్పుడు మాకు జాబ్ రాని వాళ్ళందరం మేము మళ్ళీ పడుతుంది కదా అని వెయిటింగ్ చేస్తూ ఇప్పటికి కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా రోజు ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎప్పుడు పడుతుంది, వారానికి 10 రోజులకు ఒకసారి రోజు కలుస్తూ కూడా నిన్న కూడా శ్రీధర్ బాబు సార్ని సచివాలయంలో కలిసినాం మేము నిన్ననే. అంటే గవర్నమెంట్ ఎస్పెషల్లీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయి, దాన్ని మాట తప్పి ఎక్సెస్ ఉన్నారు అనేసి చెప్తున్నటువంటి మాట మీద
మీరు ఏమని చెప్తారు? ఇంకోటి ఎస్పెషల్లీ ఈ ఎదురు చూపుల్ని ఎట్లా చూస్తారు? ఈ మధ్యల గ్యాప్లో కోఆర్డినేషన్ లేకపోవడంతో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నటువంటి కోఆర్డినేషన్ లోపాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వీళ్ళు ఖాళీలు ఎగ్జిస్టింగ్ వేకెన్సీ అన్నారు కదా, అది మేము కలిసిన 1 మంత్ బ్యాక్, మొన్న 1 మంత్ బ్యాక్ 4,000 ప్రమోషన్స్ తోటి డైరెక్ట్ ప్రమోషన్స్ వచ్చినాయి. అందులో దాదాపు ఆసిఫాబాద్లో 65 ప్రమోషన్లు జరిగినాయి, మంచిర్యాలలో 80 జరిగినాయి, ఖమ్మంలో 150 జరిగినాయి, నల్గొండలో 160 జరిగినాయి. అవి క్లియర్ కట్ వేకెన్సీలే ప్రమోషన్లు ఇచ్చిండ్రు. అంటే ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అయినలు. వాళ్ళు ప్రమోషన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వేకెన్సీ 4,000 క్లియర్ కట్ వేకెన్సీలే కదా, ఈ 4,000 క్లియర్ కట్ వేకెన్సీలు. మళ్ళీ వీళ్ళు లాస్ట్ టైం ఫిబ్రవరిలో 6,000 అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలకే ఇప్పుడు వాల్యూ లేదు. అంటే మేము ఎవరిని నమ్మాలి? ఇక ఏ మంత్రిని కలవాలి, ఏది అధికారులను కలవాలి? ఈ మధ్యలో ఎవరు లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎంత కలవాలి? డిప్యూటీ సీఎం మాటలకే వాల్యూ లేనప్పుడు ఇంకెవరు మేము నమ్మాలి? కనీసం సీఎంను కలిసే ఛాన్సెస్ సీఎం మీరే చెప్పిలు, మేము వేయమని మేము అడగలేదు, వాయిదా వేయమని అడిగితేనే మీరే వేస్తాం. మళ్ళీ అప్పుడు వేరే మధ్యలో వీళ్ళని కలిసి మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయండి, ఫిబ్రవరిలో 6,000 పోస్టులు గ్యారంటీ మేము వేస్తాం అని మేము మమ్మల్ని మాత్రం నమ్మించాలి. చాలా నమ్మించిన సరేలే ఇప్పుడు మిస్ అయితే మిస్, కానీ తర్వాత అన్న మళ్ళీ 6,000 పోస్టుల్లో వస్తుంది, మేము చదువుకుంటామని వెయిట్ చేస్తూ ఇప్పటి కూడా అట్లే ఉన్నాం. ఖాళీలు ఉన్నాయి, క్లియర్ కట్గా ఖాళీ ఉన్నాయి. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా టీచర్ 24,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది కదా పార్లమెంట్లో, అయ్యేది అఫీషియల్స్ ఉన్నాయి కదా. సో మాకు ఇప్పుడు 6,000 ప్లస్ ఈ 4,000, ఇవి 10,000 అయితే గ్యారంటీగా వేయాల్సిన వేకెన్సీలే. వాళ్ళు వేస్తారా వేయరా అనేది, వేయకపోతే మాత్రం ఏం చేయాలో అది చేస్తారు, వాళ్ళకి తెలుసు. అప్పుడు గోషామాల్ అరెస్ట్ అయినప్పుడు కోదండరామ్ సార్ గారు కానీ అందరూ అధికారులు అందరూ ఆఖరికి లాఠీ చార్జ్ ఇప్పుడు జాబ్ పోస్టింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా తెలుసు. 2023 ఆగస్టు 29 తారీఖు నాడు ఎల్బీ స్టేడియం ముందు లాఠీ చార్జ్ జరిగితే, చెప్పుల దండం లాఠీ చార్జ్ జరిగితే అక్కడ పోస్టింగ్ తీసుకున్నారు. అంత పోరాటం చేసిన డిఎస్సి ద్వారా వీళ్ళు డిఎస్సి అభ్యర్థులను నమ్మేపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. పోనీ వేసి 25,000 అన్నారు, 11,000 వేసిళ్ళు అనుకుందాం, మళ్ళీ 14,000 అన్నది వేయాలి కదా. ఆ 14,000 వేసినా కానీ ఎంతో కొంతమంది బయటికి వెళ్తుంటారు కదా. పోనీ మరి మేము ఇప్పుడు వెయ్యాము, ఏదో క్లారిటీ చెప్పినా మేము ప్రైవేట్ ఫీల్డ్లో ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాం. ఇప్పటికీ వయసు అయిపోతుంది, చాలా సంవత్సరాలు వెయిటింగ్ చేస్తున్నాం. వేకెన్సీలు మాత్రం ఉన్నాయి మేడం, కంపల్సరీ వేకెన్సీలు క్లియర్ కట్ వేకెన్సీలు ఉన్నాయి. 4,000 వేకెన్సీలు మొన్న కూడా ఆగస్టులో వేకెన్సీలు కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోదంటే స్కూలు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ పెరిగినని వీళ్ళే చెప్తున్నారు. 1,00,000 మంది పెరిగినప్పుడు 1:30 రేషియోలో 1,00,000 మందికి ఎంతమంది టీచర్లు పెరగాలి? ఆ టీచర్లు అయితే ఉండాలి కదా. డిఎస్సి నిరుద్యోగుల విషయంలో నువ్వు కూడా యాజ్ ఆస్పిరెంట్గా ఏం చెప్పదలుచుకున్నావు గవర్నమెంట్కి? ఎందుకు అంటే ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టడం, నిరసనలు తెలపడం, నిరాహార దీక్షలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ చూసేసిండ్రు మీరు, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? ఎందుకంటే మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టుకున్నామంటే, మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్సి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిరుద్యోగులని చంపడమే ఏకైక లక్ష్యం పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదే విధంగా కొనసాగిస్తామంటే మీ సామ్రాజ్యాన్ని పండబెట్టి తొక్కుతాం, అవసరం అనుకుంటే పాతాలను తొక్కుతాం. మేము ఏం అడుగుతా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి 25,000 మీరు ఇవ్వకపోతే, అది కూడా 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు భర్తీ చేయకపోతే ఖచ్చితంగా మీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తాం. ఇంకోటి ఏం చెప్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి ఎంతైనా చాలా ఘోరం అయిపోయింది కాబట్టి మా నిరుద్యోగుల పక్షాన ఏ లేదు. ఎందుకంటే మీ టీవీ ఉందాక, మీ లైవ్ న్యూసే ఉందాక, ఎందుకంటే మా యొక్క బాధలు మా కన్నీళ్ళు ఎవరు వినిపించుకుంటలేరు. 12 గంటల కష్టపడి చదివితే మా నిరుద్యోగుల యొక్క కుర్చీకు అతుక్కుపోతే కూడా వాళ్ళకు బ్యాక్ పెయిన్ వస్తే చెప్పుకోలేని పరిస్థితులు, ఇంటికి పోయి చెప్పుకోలేని బాధలు, కన్నీళ్ళు, ఆవేదనలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒక్క నోటిఫికేషన్ ఇస్తారేమని మేము ఎదురు చూసినాం. అనేక రకాలుగా అరెస్టులు చేపిస్తున్నాం, అనేక రకాల మనం ఇబ్బంది పెడుతున్నారు. ఆయన మేము వెనక అడిగేయం. ఖచ్చితంగా ఈ పార్టీకి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాలు రానివ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని ఖతం అయిపోయింది. మీకు పరిపాలించడం చేత కాకపోతే రాజీనామా చేయండి. సో మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సియే కాదు, దగా డిఎస్సి అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్ళీ నోటిఫికేషన్ వేస్తామన్న మాటలు ఎక్కడి వరకు పోయాయి? ఇంకా కూడా వాటి కోసం ఎదురు చూస్తూ మా ఏజ్ అయిపోతుంది, మేము చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటున్నాము, మేము చదువుకున్నటువంటి సబ్జెక్ట్కి విరుద్ధంగా ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు, లేదంటే ఇదివరకు ఉన్నటువంటి జీవోల్లో కాస్త సవరణలు చేస్తే మాలో ఉన్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులకు బెనిఫిట్స్ అవుతాయి. ఇవేవి చేయకుండా సమన్వయ లోపంతో ఈ గవర్నమెంట్ అంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఏపీని చూసి కూడా నేర్చుకోకుండా తెలంగాణలో ఒంటెద్దు పోకడగా పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైతే మేము గెలిపించామో ఇప్పుడు అదే విధంగా గద్దె దించే రోజు వస్తుందన్న హెచ్చరికనైతే డిఎస్సికి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.